పదా పోదాం రా రా మారి సుబావుడా అర్ధరాత్రి కాళ్ళు మాంసం తింటేనే పదా పోదాం కొట్లాట తిట్లాట ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా పుట్టుకొని పట్ల వస్తాము రారా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా సుబావుడా ఎట్లయితే మనకేలా పదా పోదాం మరిజా గంటలు గలిగేటి ఒరే సుబావుడా పిలువ రాము గలిదానే కలువరే ఆ తాటకి ఎన్ని అయినా తిరక పదా పదం రంగుగా నరులను పదా పోదాం సరసరావే ముసలవ్వ సరసరావే ముసలవ్వ రాజు విసరగ మౌంటమ్ము అడగవాయవా బాబు ఆ పోరగాళ్ళు ఎక్కడ అంతేరా
అలా ఆగుతాలా అలా పులిళ్ళు ఏ ముడిరా ముడకొండ అమ్మా ఓయ్ నీకు ఇది వందన చల్లగా వర్దులు అల్లంగా పెట్టు మరి ఓయ్ అయ్యో అయ్యో అబ్బో అంత కోపం తెచ్చుకోకమ్మో ఎదురా కిక్కునేది అయ్యో కోపం ఉంటే పియగాడు అమ్మా ఆ మీ ఊరు మా ఊరు లంకాపురం మీ పేరు తాడగై నాటక ఆ అంటే దిక్కువా తాడగరా బాబు బాబు ఇంత కోపం లేదు అయితే మరి నీకు అది అయిందావా గంతగానం గుర్తుకుంటే నా గజ్జ బాగుంటుంది ఏం బాగుతురా వల్ల బాగుంటుంది వల్లనా అయితేనే గాని బాబా ఏ ఊరు పారానికి వాడికి పట్టినా అవతోడు మా శరీర బుద్ధులు మొత్తం తెల్లారని రాజుగారి ఆజ్ఞానది మన సామాన్యంగా పూజలు వస్తాం అయినా చెప్పిన ఒకటి చెప్పండి చెప్పు యుద్ధాలు చెయ్యాలేరా రాజుగారి ఆజ్ఞది పెద్దలను దండగలను ఆయన ఇంకోటి చెప్పాలి వినండి పిల్లల పట్టాలేరా మారిగా అల్లుల పట్టాలేరా అల్లుల పట్టాలేరా తల్లుల పిల్లలు ఎడబాసి కట్టి కళ్ళు రాగి కొన్నాడు
ఇప్పుడు ఏ పాటకి పెద్ద కార్యం ఒక్కటి నా బుద్ధిలో 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 బుద్ధి బుద్ధి మంతులనే ముగ్గురిని పిలుచుకుంది పెద్ద కార్యం ఒక్కటి నా బుద్ధిలో పెద్ద కార్యం ఒక్కటి నా ఒరే సుమాహుడా నా బుద్ధి ఎందు ఒకటి యోచించుకుని దాన్ని విజ్ఞప్తి చేయవలను ಎಲ್ಲ ಲೋಕములందు యాగము చేయుచు ಎಲ್ಲ లోకములందు యాగము చేయుచు చెల్లించేదెవరి కొరకు చెప్పలేము ಎಲ್ಲ లోకములందు యాగము చేయుచు ಎಲ್ಲ లోకములందు ఎవరి గురించి ధ్యానించుచుండిరో ఆ వార్తలు తేవలను హరిశత్రుండనుచు మీరు మరుగు హరిశత్రుండనుచు మీరు మరుగు కోరి మన్ని వెలవరీపు హరిశత్రుండనుచు మీరు మరుగు సుమాహుడా మనకు శత్రుడైన నారాయణుడు ధ్యానించు వారిని శిక్షించవలను. మరి మీరు ఇంతగానో ఎక్కడికి పడితే అక్కడికి పోతే వీడియోలు పడతారు దగ్గర ఉండలేదు వీడియో ఎక్కడ పెట్టింది మాకు ఏర్పడలేదు కదా, మాకు లైట్ గురించి అది ఏడు తపసి గనుల బట్టి నీవు గొప్ప బుద్ధిమంత్రాలను ఉపాయము మాయమంత్రము వచ్చి అనేక ఆశ్రమములు తిరిగి నారాయణుడు అన్నవారిని శిక్షించి చేయవలను. పోయిరండి. రామసుందర నామ మొదలరా, రామసుందర నామ మొదలరా,
చల్లగా వర్తిల్లు చల్లగా వర్తిల్లు. స్వామి మీ పేరు మీ ఊరు ఒకసారి చెప్పండి. నా పేరు విశ్వామిత్రుడు అందులో. నేను హిమాలయ పర్వతాల నుండి ఇక్కడికి వచ్చినాను యజ్ఞ యాగాలు చేస్తానికి. నీ పేరేమంటివి? విశ్వామిత్రుడు. ఈడ్చిపిస్తావు. విశ్వామిత్రుడు విశ్వానికి మిత్రుడు. స్వామి మరి నీకు అది అయిందా? లేదు. అదే డమ్ మిట్ కమ్ మిట్ కమ్ మిట్ కమ్ మిట్ కమ్ తలబట్టిన తరిగిన పెట్టిన రంగన బొమ్మ. నువ్వు మునీశ్వర్ల తపస్సులతో నీ ఇట్లా మాట్లాడకూడదు. అంటే మునలకు మేము లోక కళ్యాణం చేస్తాం, మీ కళ్యాణం చేయం. అంటే లోక కళ్యాణం చేస్తాం మేము. అంతేనా? సరే కానీ సరే స్వామి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? హిమాలయం నుండి వచ్చినాం, ఇక్కడ యజ్ఞయాగాలు చేస్తామని ఇక్కడికి వచ్చినాం. అప్పుడు గంగా తీరమునకు వెళ్ళి రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత పావన కేశవ కృష్ణ మురారి పావన కేశవ కృష్ణ మురారి. యజ్ఞం చేస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం కేశవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం నమో నారాయణాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ. ఓం శివశంకర పార్వతీశంకర ఏమి కాల వైఫల్యము, ఏమి కాల వైఫల్యం. ఎన్నో విధంగా రామరామ యత్నం చేస్తుండగా ఈ దుష్టరాక్షసులు వచ్చి గంగపరిచిపోతున్నారు కదా. ఈ దుష్టరాక్షను సంహరించడానికి భగవంతుడు అవతారం ఎత్తి ఉండనా లేదా నా యొక్క యోగ దృష్టిని చూసేదా. ఆహా అద్భుతం. అయోధ్యయందు హరి పుట్టెనట పెరిగెనట. అయోధ్యయందు హరి పుట్టెనట పెరిగెనట. అయోధ్యయందు హరి పుట్టెనట పెరిగెనట. అయోధ్యయందు హరి పుట్టెనట పెరిగెనట. కళ్యాణ కౌసల్యకు రాముడట రాముడట. కళ్యాణ కౌసల్యకు రాముడట రాముడట. కళ్యాణ కౌసల్యకు రాముడట రాముడట. అయోధ్యపురి పట్టణమందు దశరథ మహారాజు ఇంటి లోపల శ్రీమన్నారాయణుడు శ్రీరాముగను, శేషుడు లక్ష్మణుగను, శంఖ చక్రాదులు భరత శత్రుఘ్నులను అవతరించి ఉన్నారు. ఈ దుష్ట రాక్షసును సంహరించడానికి ఆ దశరథ మహారాజు దగ్గరికి పోయి వేడుకుందాం పద. నీ యోగ దృష్టితో చూశాను. నీకు చూడు, నీకు కనపడలేదు. నీకు కనపడలేదు. కరుణించరారా ఓ రామ, కాపాడవరారా ఓ రామ, దుష్టదానవుల కష్టము కోరను, దుష్టదానవుల కష్టము కోరను, దుష్టదానవుల కష్టము కోరను, దుష్టదానవుల కష్టము కోరను, పరిపరి విధముల ప్రార్థన
ఇష్టద బ్రోము హితమో రామ సేవక ఇట్లము ఓ సేవక విశ్వామిత్ర వారి వచ్చినాడని దశరథ మాకు తెలియడు. చెప్పాలి అయ్యా ఇది ఎందుకు ఈ బాధ దుకాణం పెట్టుకొని నడుకోకపోయినావు? ఈ బాగానంటే యజ్ఞయాగాలు చేస్తే వర్షాలు బాగా కుడతాయి, వర్షాలు బాగా కురిస్తే పంటలు బాగా పడతాయి, పంటలు బాగా పడితే అందరూ తృప్తిగా ఉంటారు. అందుకే ఈ బాధ పడతాను. ఏమని చెప్పాలి? విశ్వామిత్ర వారి వచ్చిన్నాడని చెప్పుండ్రు. గురువులు వచ్చిందని చెప్పాలి. అయ్యా మన ఇంటికి గురుగులు వచ్చినాయి. గురుగులు అంటే మనకు పెళ్లికి అవసరం పడతాయి. ఎంత అడిగిరానా అడిగి వస్తా. ఏ గురికి ఎంత అవుతుందో అడుగుతా. అయ్యా మా స్వామి అన్నాడు తెలుసా? ఏమన్నా తెలిసి చెప్పనా? చెప్పు. గురువులు వచ్చిందని చెప్పిన గురువులు కాదు, నీకు అనగా స్వాముల వారు వచ్చిందని చెప్పు. అయితే కానీ నీ పెద్ద గురికి ఎంత, నీ చిన్న గురికి ఎంత, అసలు నీ గురికి ఎంత? గురికి ముచ్చాక స్వాముల వారు వచ్చిందని చెప్పు. అయ్యా మన ఇంటికి పెద్దలు వచ్చిన పెద్దలు దున్నచ్చా అవతల వారే అలా ఏమని చెప్పినావురా నువ్వు? పెద్దలు వచ్చినాయి అన్న. కాదు కాదు, విశ్వామిత్రుల వారు వచ్చిందని చెప్పు. ఒక్క నిమిషం ఒక్కొక్కటి చెప్పు. నిజంగా పెట్టుకుంటా. విశ్వామిత్ర వారు వచ్చిందని చెప్పు. విశ్వామిత్ర వారు వచ్చిందని చెప్పు. ఇక్కడ నీళ్ళాడు నిలబడి అంటాను. అయ్యా చెప్పము వచ్చిందే నైనా ఇళ్ళకొచ్చిందే నైనా ఇచ్చిండు మళ్ళా తీసుకున్నాడు. గాడి కూడా ఇస్తావు మళ్ళా. శాపం పెడతా మళ్ళీ నేను. సరే నువ్వే పోతాయి. శాపం పెడతా. అదే చేపలు పచ్చాపలు తినక చాలా అయ్యా చెప్పుతా. స్వామి మన వద్దకు మునీశ్వరుడు వచ్చాడు. మునిచంద్రమా మీకు ఇదే వందనము. చల్లగా వర్తిల్లు. మీ రాకకు నేను ధన్యుడనైతిను నివర కావక దర్శన భాగ్యంబులటల్ మాన్యతగాంచె మా కతువు మా యొక్క పాపంబులరించే సామాన్యుల కిట్టి భాగ్యం వేలాగలగన్ నన్నుగా దలచక దయాదూడుమ గాది నందన. ఆ మునిచంద్రమ నీకు ఇదే 10,000 వందనము. లోక కళ్యాణమస్తు. చేసిన కార్యం పెట్టిదో తెలుపగలరు? దశరథ రాజా, నీ యజ్ఞం తలపెట్టింటి కానీ నీ సహాయం కోరి వచ్చింది. అది ఎట్లదో తెలుపగలరు మునిచంద్రమా? దశరథ రాజా, మొదలు మీరు అభయం ఇచ్చినలా నేను తెలుపగలండి. తప్పకుండా ఇచ్చేదాన్ని. క్రతువులు చేయుచుండగన్ రాత్రించర సంగం ఒక్కటి చేరి దుర్మతులై మధ్యము రత్నము తనివి తీర భారభూతియు నాలు యజ్ఞము హతము చేయుచుండగాను కరుణయుక్తుడవై నీ తుతుని రాముని పంపుమయ్యా అతడు రాక్షసనీకమున్. దశరథ రాజా, ఈ విధంగా యజ్ఞం భంగపరుచున్నారు కాబట్టి ఈ యొక్క రామలక్ష్మణులు నా వెంట పోలేదు. దశరథ రాజా నీ కుమారుల నా వెంట దయగల రాజా, దశరథ రాజా నీ కుమారుల నా వెంట దయగల రాజా.
యజ్ఞం చేయుచుండగా దుష్టరాక్షులు వచ్చి భంగపరుచున్నాయి కావున నీ యొక్క రామలక్ష్మణుని నా వెంట పంపలేదు. యతివర వినుమా పతి పాలులేమి చేయగలరు యతివర వినుమా పతి పాలులేమి చేయగలరు యతివర వినుమా పతి వశముగాని రక్షకులు వసుదలోన వెలసినారు వశముగాని రక్షకులు వసుదలోన వెలసినారు వసుదలోను వారి దేవనామనవడు తరము రాము యతివర వినుమా పతి పాలులేమి చేయగలరు యతివర వినుమా పతి. ఆ మునిచంద్రమా ఏమి నేర్పని చిన్ని బాలుడు వారిని ఎట్లా దించగలరు? పాండవుల నిండా రక్తం బాబువాడు వారబోతి పాండవుల నిండా రక్తం బాబువాడు వారబోతి పాండవుల నిండా రక్తం అగ్ని కురిపించినట్టు కురిపించుచున్నారయ్యా అగ్ని కురిపించినట్టు కురిపించుచున్నారయ్యా అగ్ని కురిపించినట్టు కురిపించుచున్నారయ్యా అగ్ని కురిపించినట్లు కురిపించుచున్నారయ్యా పాండవుల నిండా రక్తం బాబువాడు వారబోతి నిండా రక్తం బాబువాడు వారబోతి పాండవుల నిండా రక్తం. దశరథ రాజా ఈ విధముగా రక్తము మద్యము నా యొక్క యజ్ఞమును పారవోసి యజ్ఞం భంగపరుచున్నారు కాబట్టి నీ యొక్క రామలక్ష్మణ్ నా వెంట పంపవలేదు. రామ లక్ష్మణులెంతో రమ్యమైన బాలకులు రామ లక్ష్మణులెంతో రమ్యమైన బాలకులు రామ లక్ష్మణులెంతో రమ్యమైన బాలకులు రామ లక్ష్మణులెంతో రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు చిన్ని బాలులు ఏమి నేర్వని బాలులు ఎట్లా దుంచగలరు? దశరథ రాజా బాలులనుకొని భయపడుతున్నావా? బాలకులు అనుచు నీవు భయము తోడ పలికెరావు 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 బాలాను పూలనుగా గణరు వారి మహిమలెవరు బాలాను పూలముగా గణరు వారి మహిమలెవరు దశరథ రాజా మరి బాలకులు అనుకుంటున్నావా? నీ ఇంట భగవంతుడే అవతారం ఎత్తున్నాడు. నేను వివరం చెప్పదు విను. సుంటరి రాక్షసాదముల తోడను బోరి జయించి ఈ జగత్కంటకులను హరింపతమ్మ కట్టిదన్ విష్ణుమూర్తి మా వంటి మునీంద్రుల నెల్ల వ్రత బాధల నుంచుచుండ తనుతింపని ఇంట మానవుడై జన్మించే భూవరాముడు భూవరా. దశరథ రాజా ఈ విధముగా మా యొక్క మునుల గ్రహబాలందక మీ ఇంటి అవతారం ఎత్తి ఉన్నాడు. ధరణి శ్రీ కల్పగౌరి హరి భజన టింబకులను 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 వరమోని తిరువాటి వాచకతో వామలయో వరమోని తిరువాటి వాచకతో ధరణి శ్రీ కల్పగౌరి హరి భజన టింబకులను ధరణి శ్రీ కల్పగౌరి నిచంద్రమ్మ రామలక్ష్మణులను ఇచ్చడానికి నాకు మనసు ఒప్పడం లేదు కదా. ముడినాథ నేను రాములను పంపగలేను ముడినాథ నేను రాములను పంపగలేను నీ కనుకూలమైతే చేదరులో నిన్నెదాను ఇలను నీకు శత్రువులు బలులవ్వారయ్యా ఆ తలముకు నీ నచ్చి సంహారి చేరాడు మునినాథ నేను రాములను పంపగలేను మునిచంద్రమ్మ నీకు అనుకూలమైతే నా సేనలను జోడించదను, లేని ఎడలా నేనే వచ్చి సంహరించదాను. నేను రాముల మాత్రము పప్పన్ ఆరిన మాత్ర కూర్చున్నావు నిక్షేప వంశం ముట్టి అవద్దు మార్చుంటే
నేను మెచ్చిన ధన్యుడా నీ కీర్తి తెలిసెను నీ పూర్తి తెలిసెను మన్ననతో నీవు మాటలిచ్చెను మన్ననతో నీవు మాటలిచ్చెను అన్యాయముగా కల్లవాడితివి అన్యాయముగా కల్లవాడితివి ధన్యుడా నీ కీర్తి తెలిసెను కూర్చున్నావు ఇచ్చాకల వంశానికి మచ్చ తెచ్చి నీ ముఖం చూడరాదు అని అధిక కోపముతోని